వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. 2024 ఎన్నికలలో ఉద్యోగుల పాత్ర, ఏపీ ఉద్యోగుల ఓట్ల లెక్క విజయానికి పక్కా. అదేంటో ఓసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే పోస్టల్ బ్యాలెట్ లెక్క విజయానికి పక్కా. 2024 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ శాతం 95% ఉండడంతో రాజకీయ పార్టీల గెలుపోటంలో ఉద్యోగుల పాత్ర కీలకం కానున్నది. ప్రభుత్వాల ఏర్పాటులో అత్యంత ప్రభావం చూపే శక్తి ఉద్యోగులకు ఉందని 2024 ఎన్నికల్లో నిరూపితం కానున్నది. పోస్టల్ బ్యాలెట్ గడువు తేదీ మే 9 నాటికి పోలైన పోస్టల్ బ్యాలెట్ 4,70,347. అందులో ఉద్యోగుల ఓట్లు 4,44,218 మరియు అత్యవసర సర్వీస్ ఉద్యోగుల ఓట్లు 26,129. గతంలో ఎన్నడూ లేనంతగా ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ శాతం నమోదైంది. 90% ఓట్లతో ఉద్యోగ రంగ చరిత్రలో సరికొత్త రికార్డుని నెలకొల్పారు. వివరాల్లోకి వెళ్తే ఏపీ ప్రభుత్వం 11 పీఆర్సీ మరియు సిపిఎస్ రద్దు చర్చల్లో చెప్పిన రాతపూర్వక గణాంక వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఓపీఎస్, సిపిఎస్, నాన్ పెన్షనబుల్ ఉద్యోగులు 10,98,012 మంది, సర్వీస్ పెన్షనర్లు 2,08,623, ఫ్యామిలీ పెన్షనర్లు 3,68,042 మంది, కాంట్రాక్టు లేదా తాత్కాలిక ఉద్యోగులు, రోజువారీ, మున్సిపల్, ఆశా వర్కర్లు ఇతరులు కలిపి 3,34,000 మంది, మొత్తం కలిపి 18 లక్షల మంది. ఓటింగ్లో ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగి, వేతనజీవి, పింఛనుజీవి సరాసరి 1:1.5 నిష్పత్తిలో తమ కుటుంబ సభ్యులపై ప్రభావం చూపుతారని అనుకుంటే మొత్తం 45 లక్షల ఓట్లు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పినటువంటి ముసాయిదా ఓటర్ల జాబితా 2024 లెక్కల ప్రకారం ఏపీలో మొత్తం ఓటర్లు 4,1,53,292 మంది ఉండగా ఇందులో పురుషులు 1,95,31,791, మహిళలు 2,03,85,851 మంది ఉన్నారు. 4 కోట్ల ఓటర్లు ప్రభుత్వం నుండి వేతనాలు పొందే వారి ఓట్ల శాతం 11.25%. వీరిలో 90% మంది ఓటింగ్లో పాల్గొంటే మొత్తం ఓటింగ్లో వీరి ఓటింగ్ శాతం 10%. పార్టీలు తలరాత మార్చే ఓట్లు సాధారణంగా 3 నుంచి 10% దాకా ఉంటాయి. ఏదావాత తెలియదేంటంటే వేతనజీవులు, పెన్షనర్ల ఓట్లు రాజకీయ పార్టీలు అధికార పీఠం ఎక్కడంలో కానీ దిగటంలో కానీ కీలక పాత్ర పోషిస్తాయి అనేటువంటి సమాచారం అయితే మనకి అందుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.